రామాయణం ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా అని వచ్చేసి రీసెంట్ గా హాలీవుడ్ లో జరిగిన కామిక్ కాన్ ఈవెంట్ లో మాట్లాడుతూ రామాయణం గురించి ఒక విషయం అయితే చెప్పాడు. అది విన్న తర్వాత రాజమౌళికి వీళ్ళకి ఉన్న తేడా ఇదే కదా అని చెప్పైతే అనిపించింది. తను ఏమంటున్నాడంటే, రామాయణ మూవీని మేము హాలీవుడ్ స్థాయిలో అవతార్, గ్లాడియేటర్ ని రెండింటిని ఎదుర్కొనేలాగా అంతటి స్థాయిలో అయితే మూవీని అయితే మేమైతే తీస్తున్నాము. హాలీవుడ్ ప్రజలకి, ఇంగ్లీష్ ప్రజలకి మూవీ నచ్చేలాగా అయితే ఉంటుంది అని చెప్పైతే అంటున్నాడు. ఈ విషయం విన్న తర్వాత అంత ముందు ఇంటర్వ్యూలో కూడా ఇలానే అన్నాడు, ఇది మేము హాలీవుడ్ ప్రజల కోసం తీస్తున్నాం మూవీ అని. అంటే ఎక్కడ ఇండియన్ ప్రజల్ని తక్కువ చేస్తున్నట్లే కదా, దూరం పెడుతున్నట్లే కదా. నీకు ఎక్కువ భాగం కలెక్షన్స్ వచ్చేవి ఇండియా నుంచే. మూవీ టాక్ గానీ లేకుంటే సరైన రీచ్ లేకుండా ఫారెన్ కంట్రీస్ లో, ఓవర్సీస్ లో కలెక్షన్స్ రావడం అంత ఈజీ కాదు. నీకు ఎలా టాక్ ఉన్నా కూడా ఇండియాలో దాదాపు 500 కోట్ల వరకు అయితే కలెక్ట్ అయితే చేయొచ్చు, సరైన ప్రమోషన్స్, అలాగే తెలుగు వాళ్ళకి సరైన ప్రాముఖ్యత, మన ఇండియన్ వాళ్ళకి సరైన ప్రాముఖ్యత ఇస్తే. సో అదే రాజమౌళి గారు వీళ్ళకున్న తేడా. రాజమౌళి గారు తీస్తే ప్రతి సినిమా కూడా అటు రామాయణ రిఫరెన్స్ గానీ, లేకుంటే కుమరం భీం లాంటి క్యారెక్టర్ ఒక హనుమంతుడు గారి రిఫరెన్స్ తీసుకోవడం గానీ, అల్లూరి సీతారామరాజుని ఒక రాముడు గారి రిఫరెన్స్ తీసుకోవడం గానీ, ప్రతి ఒక్కటి కూడా మన ఇండియన్ ఇతిహాసాన్ని అనుసరిస్తూ మన ఇండియన్ జనాలకి ఇంకా కనెక్ట్ గా, ఇంకా దగ్గరగా అయ్యేటట్లు ఫస్ట్ మన ఇండియన్ ప్రజలకి, ఆ తర్వాత గ్లోబల్ ఆడియన్స్ కన్నట్లు తన ప్రతి ఒక్క మూవీ కూడా ఉంటుంది. అలానే గ్లోబల్ వైజ్ గా తన రీచ్, తన స్టాండర్డ్ కూడా పెంచుకున్నాడు. ఆస్కార్ కూడా కొట్టాడు. సో తనకు ఇండియన్ మూవీ తీయడం వల్లే ఆస్కార్ వరకు అయితే వెళ్ళాడు. ఫారెన్ మాల్కి నచ్చేటట్లు మూవీ తీస్తే ఆస్కార్ వరకు అయితే వెళ్ళాడు. సో ఇదే విషయం నాకైతే గుర్తొచ్చింది, రాజమౌళికి వీళ్ళకున్న తేడా. ఎందుకు అంటున్నానంటే, మనం తీయాలనుకున్న మూవీని ముందు మనకి నచ్చాలి, ఆ తర్వాత పక్కోడికి నచ్చాలి, నచ్చేట్లు చేయాలి. ఫస్ట్ వాళ్ళకి నచ్చేలాగా తీస్తే మన ఆడియన్స్ కి, తెలుగు ఉన్న మన ఇండియన్ ఆడియన్స్ కి మూవీ డిజాస్టర్ అయితే అవుతుంది కదా. మీరేమంటారు దీని మీద? అండ్ ఇంకొక కూడా రీజన్ ఉండాలి, మన ఇండియన్ ప్రజలు ఎంత కష్టపడి, ఎంత విఎఫ్ఎక్స్, అంత హార్డ్ వర్క్ చేసినా కూడా రిలీజ్ అయ్యేసరికి అది అది బాగలేదు, గ్రాఫిక్స్ అలా ఉన్నాయి, గ్రాఫిక్స్ ఇలా ఉన్నాయి అని చెప్పి ట్రోల్ అయితే చేస్తారు. ఇలాంటి ఆడియన్స్ కి తన కూడా కరెక్ట్ అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే హాలీవుడ్ ఆడియన్స్ నుంచి దీనికి రెస్పాన్స్ అనేది చాలా మంచిగా అయితే ఉంది. ప్రతి ఒక్కటి కూడా ఒక స్టాండర్డ్ ని మెచ్చుకుంటున్నారు. బట్ మన ఇండియన్ ప్రజలు అయితే ట్రోల్ అయితే చేస్తూనే ఉన్నారు. మరి ఏమంటారు ఈ మాటల గురించి? కింద కామెంట్ అయితే చేయండి. రాజమౌళికి వీళ్ళకున్న తేడా ఇదే అంటారా? నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో కోసం రెడీగా అయితే ఉండండి.